మరి వేదికను అలంకరించినటువంటి చిరంజీవులు గారు, సూర్యారావు గారు, నారగోని గారు, మరి విజయ్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే బీసీ రక్షణ చట్టం కావాలి. చాలా విషయాలు మనం మాట్లాడవచ్చు. ఫోకస్ ఏంటంటే బీసీ రక్షణ చట్టం. ఈ రాష్ట్రంలో మరి 2 కోట్ల పైగా బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు 1 కోటి మంది ఉన్నారు. ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం వచ్చింది, కానీ బీసీలకు రక్షణ చట్టం లేదు. అది అవసరం ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అవసరం అయితే ఇంతవరకు ఎందుకు రాలే మనకి ఈ చట్టం? మనం ఏం చేస్తే ఈ చట్టం వస్తుంది? బీసీలు ఎట్లా కాపాడబడతారు, రక్షణ ఎలా దొరుకుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. ఎస్సీ చట్టం ఎందుకు వచ్చింది? ఎస్సీల మీద దాడులు జరిగినాయి. కారంచేడులో, చుండూరులో దారం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎస్సీల ఉద్యమం సాగింది. అప్పుడు వచ్చింది ఎస్సీ చట్టం, ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం అప్పుడు వచ్చింది. మరి మనకి ఎన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్? ఈ రోజున ఎవరు కూడా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిలో బీసీలు ఉన్నారు. ఏదైనా ఒక మాట గట్టిగా అనాలంటే భయం. ఈ రోజున ఎంత దోపిడీ జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది? ఇది కులతత్వంతోనే జరిగే దోపిడీ. అందులో అసలు అనుమానం ఏమైనా ఉందా? మనం ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఈ దోపిడీ గురించి పోరాటం జరిగింది. ప్రాంతీయవాదం తీసుకురావటం, ప్రాంతీయంగా జరిగేటువంటి దోపిడీని నివారించడానికి చేశాం. మరి నిజాం నవాబు కాలంలో జరిగిన దోపిడీని నివారించడానికి కూడా మనం కష్టపడ్డాం. ఇట్లా ఎక్కడైనా సరే దోపిడీకి వ్యతిరేకంగా మనం పోరాడుతూ వచ్చాం. ఆ దోపిడీ చేసే వ్యక్తులు ఎవరో బయట వాళ్ళు కాబట్టి మనం అందరం కలవటం అనేది సాధ్యమైంది. ఈ రోజున ఈ దోపిడీ చేసేది ఊళ్ళల్లో ఉండేవాళ్లే, మరి రోజు కళ్ళకు కనపడేవాళ్లే. మరి వాళ్ళ మీద ఫైట్ చేయాలంటే నోట్లోంచి మాట వస్తుందా? అసలు నోట్లోంచి మాట వస్తుందా? మాట అనగలమా? ఇప్పుడు గ్రామంలో రెడ్డి కానీ, ఒక కమ్మ కానీ, ఒక వెలమ కానీ చేస్తున్నటువంటి దురాగతాల గురించి మాట్లాడాలంటే ఆ నోట్లోంచి మాట వస్తుందా అండి? మాట రాని పరిస్థితి ఉందంటే అప్రకటితమైనటువంటి మన దగ్గర ఒక రకమైనటువంటి అణిచివేత ఉంది. అసలు పైకి ఎవరు చెప్పరు. నేను చాలామంది, నాకు ఈరోజు పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఆయనకు ఇప్పుడు 80 సంవత్సరాలు. ఆయన ఏమన్నాడంటే, గత 60-70 సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్తో ఎవరు మాట్లాడలేదండి, మీరు మాట్లాడుతున్నారు. కమ్మారెడ్డి కులాలకు వ్యతిరేకంగా ధైర్యంగా చెప్తున్నారు. ఈ మాట చెప్పేవాడే లేడు. మీరు రిటైర్ అయ్యి కూడా ఖాళీగా కూర్చోకుండా ఈ విషయం తీసుకుని వచ్చి ప్రజల్లోకి చెప్పగలుగుతున్నారు. అతనికి 80 సంవత్సరాలు. ఇప్పుడు 80 సంవత్సరాలు ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరిలో కూడా నిగూఢంగా ఈ బాధ ఉంది. ఇది చెప్పే ప్రసక్తి లేదు. ఈ రోజున మల్లన్న ఏం చేశాడు? తన తెలంగాణ మాండలికంలో తను ఏమనుకుంటున్నాడో ఓ మాట అన్నాడు. మాట అన్న దానికి ఎంత దాడండి, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. మరి ఇలాంటి మాటలు ఎన్నన్నారు చెప్పండి ఇంతకుముందు ఇదే నాయకులు? మరి వాళ్ళ మీద ఏమన్నా దాడులు జరిగినాయా? మాటల ద్వారా, వాళ్ళు మాట అంటే మొత్తం రాష్ట్రం అంతా ఉణికింది కదా ఆ రోజుల్లో. ఈ రోజున మల్లన్న ఎవరో నాకు అవసరం లే. మల్లన్న ఒక ఎమ్మెల్సీ, మల్లన్న ఒక ఛానల్ నడుపుకుంటున్నాడు. ఈ ఎమ్మెల్సీ ఛానల్ నడుపుకున్న వ్యక్తికే ఈ రోజున రాష్ట్రంలో గనక రక్షణ లేకపోతే మరి మాట అంటే దాడి చేస్తారండి? మాట అంటే దాడి అంటే ఏంటి? మీరు మాట్లాడొద్దని అర్థం. మల్లన్నకే ఇంత అయింది కదా, ఇంకెవడూ మాట్లాడకూడదు ఈ రాష్ట్రంలో. సో దాన్ని వాడుకుని అందరినీ భయకంపితులు చేయడానికి జరిగేటువంటి దాడి ఇది. దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఇది ఆ కోణంలోంచి అర్థం చేసుకోవాలా. అందుకనే నేను అనేది ఏంటంటే, ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నట్టు అన్యాయం, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాలనేటువంటి స్వేచ్ఛ ఉండాలంటే మనం ఖచ్చితంగా మనకు ఒక రక్షణ చట్టం రావాలి. ఈ రోజున మనల్ని ఏ రకంగా మాట్లాడతారు? కులాల పేరు పెట్టి, మరి కుమ్మరోడా, మంగళోడా, చాకలోడా అనే కదండి పదాలన్నీ అనేది. వేరే పదాలు ఏమైనా వాడతాడా? ఇంటి పేరు కూడా కులం పేరే పెట్టి పిలుస్తారు. వాడి ఇంటి పేరు ఏదైనా సరే కులం పేరు పెట్టే పిలుస్తారు, చులకనగా చూస్తారు. వీడు పడి ఉంటాడనే అర్థం. మనసులో వాడికి బాధ ఉంటుంది, నా కులం పెట్టి అంటున్నాడు, ఏం అనలేడు, భయం. మరి ఇదే విషయం
ఎస్సీ ఎస్టీల విషయంలో జరుగుతుందా? అనగలరా? ఎవరన్నా అని బతకగలరా? మరి బీసీలు ఎందుకు 2 కోట్ల మంది బీసీలు ఉండి ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? ఈ భయం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకు ఒక బీసీ రక్షణ చట్టం ఉండాలి. మనకి కులపరమైన దోషం ఉండకూడదు, దాడులు ఉండకూడదు. ఇందాక మిత్రులు సూర్యారావు గారు చెప్తున్నారు, బొడ్డుపల్లి శ్రీనివాస్ అని ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. మరి హత్య 2018లో జరిగితే ఇంతవరకు దాని మీద ఏం శిక్షలు పడినాయో ఎవరికి తెలియదు. మరి ప్రత్యేక కోర్టులు పెట్టుకోవాలా బీసీల మీద? ఈ రోజున బీసీల మీద జరిగిన దాడుల డేటా లేదు ఎక్కడ. ప్రభుత్వం నుంచి మీరు అడిగితే మీకు డేటా ఉండదు. మనం ఆర్టీ యాక్ట్ కింద అడుక్కోవాలా, అడుక్కుని ఎన్నాళ్ళకి వస్తుందో కూడా తెలియదు. బీసీల మీద నేను చూశాను, ఆంధ్రప్రదేశ్లో కూడా వెరిఫై చేశాను, డేటా కావాలని ట్రై చేస్తున్నా, ఇక్కడ కూడా ప్రయత్నిస్తున్నాం. బీసీల మీద జరిగిన దాడులు, హత్యలు, మానభంగాలు, మరి దాడులు కానీ వాళ్ళ ఆస్తుల ఆక్రమణ కానీ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రక్షణ కావాలంటే ఒక చట్టం కావాలి. ఈ చట్టం ఎన్నాళ్ళు కావాలా? ఎన్నాళ్ళు అయితే అసెంబ్లీలో బీసీల ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందో జనాభా దామాష పద్ధతిలో అన్నాళ్ళు కావాల్సిందే. ఎందుకంటే 70-80 సంవత్సరాలు అయ్యి స్వాతంత్రం వచ్చినా కానీ ఈ రోజున భయపడుతున్నారు కదా. ఈ భయపడుతున్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? బీసీ ఎమ్మెల్యేలు కేవలం 19 మందే ఉన్నారు ఈ అసెంబ్లీలో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 40 మంది ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేవాడు కమ్మారెడ్డి, వెలమలు కలిపి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ జనాభా శాతం 5%. 5% ఉన్న కమ్మారెడ్డి, వెలమలు తెలంగాణలో 60 ఎమ్మెల్యేలు ఉంటే 50 పైన ఉన్నటువంటి బీసీలు కేవలం 19 మందే ఉన్నారు. 19 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి రక్షణ లేదు. అది గమనించాలి మనం. 19 మంది ఎమ్మెల్యేలు కాకుండా 60-70 మంది ఎమ్మెల్యేలు ఉంటే రక్షణ చట్టాలు అవసరంలే. ఈ రోజున మల్లన్న మీద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేశారా? అంటే ఏంటి, అక్కడ నేరం జరగలేదా? నేరస్తులు ఎవరూ లేరా? ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పండి. కష్టమా అరెస్ట్ చేయటం? ఎందుకు జరుగుతుంది ఇది? బీసీలంటే చులకనే. బీసీల మీద దాడి చేసినా ఏం కాదు, ఎవడూ మనల్ని ఏమి పట్టుకోలేడు. ఈ బీసీలని గ్రూపుల కింద విడదీయాలా, కొంతమంది బీసీలను వాడుకోవాలా, మల్లన్ననే తిట్టించాలా. ఇక్కడ మల్లన్న కాదు ప్రశ్న, బీసీల మీద దాడి. ఆ బీసీల మీద దాడిని దృష్టిలో పెట్టుకుని మరి ఎవరైతే దాడి చేశారో ఈ రోజున పేపర్లన్నీ తీయండి, దాడి చేసిన వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం ఉంది. వాళ్ళే న్యూస్ ఐటమ్స్ ఈ రోజున కనపడుతున్నాయి. మల్లన్న న్యూస్ ఐటమ్ కానీ ఇంకో బీసీ నాయకుడు న్యూస్ ఐటమ్ ఉండదు. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినట్టు ఒక స్టేట్మెంట్ 4వ పేజీలోనో 5వ పేజీలోనో లోపల ఎక్కడో చిన్న ఐటమ్ వేశారు. అదే ఈ దాడి చేసిన వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళ అవినీతి, ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి అవినీతి కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలోనే ప్రింట్ అయినాయి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పైనే ఉంటారు. అవినీతి చేసినా పైనే, దాడి చేసినా పైనే. మీ బీసీలందరూ ఎక్కడెక్కడనో ఉండిపోవాలా, అణిగమణిగి ఉండాలా. బీసీల పరిస్థితి, ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, ముస్లింల పరిస్థితి ఈ 2 రాష్ట్రాల్లో ఇంతే. అందువల్ల బీసీలు ఈ దృష్టితో మనం డిమాండ్ చేయటం మొదలు పెట్టాలా. బీసీ రక్షణ చట్టం తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. రోడ్ల మీదకి మనల్ని మనం రక్షించుకోవడానికి రావాలి. మనకు కూడా ఒక ఐడెంటిటీతో ముందుకెళ్ళాలి. ఒక ఐడెంటిటీ కావాలి, స్పష్టమైన ఐడెంటిటీతో మనం ముందుకెళ్ళాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ సంఘం ఆ సంఘం కాదు. బీసీ అంటే ఒక ఐడెంటిటీ. దీనికి నేను సజెస్ట్ చేసేది ఒకటి, పెరియార్ మార్గం. పెరియారు నల్ల చొక్కాలతో నిరసన తెలిపి మొత్తం మీద బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించాడు. మనం కూడా ఏం చేయక్కర్లా, ఏ మీటింగ్ పోయినా ఇట్లాంటి మీటింగ్ జరిగిందంటే 20-30 నల్ల చొక్కాలు కనబడినివ్వండి, ఖచ్చితంగా పని అవుతుంది. మీరు ఏ పార్టీలో ఉంటారే నాకు అనవసరం. మరి ఏ పార్టీ ఏ సంఘమైనా ఓకే, నో ప్రాబ్లం దానిలో. కానీ నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో 10 నల్ల చొక్కాలతో నువ్వు కనపడు. నీకు న్యాయం జరగకపోతే అప్పుడు అడుగు. ఆ దృష్టితో మనం పనిచేయాలి. మనం ఈ రకంగా బీసీ రక్షణ చట్టం తీసుకుని, ఇది చాలా చిన్న విషయం. బీసీ రక్షణ చట్టం అనేది డబ్బులు ఖర్చు ఏం కాదు ఈ ప్రభుత్వానికి. ఒక డిస్కషన్తో చట్టం చేసేది. ఆ చట్టం తెచ్చుకోవడానికి కనుక మనం ఇప్పుడు వెనకాడితే మల్లన్న లాంటి నాయకులు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మందినైనా సరే అణిచేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఇక్కడ ఎవరి మీద ప్రేమ కాదు, ఒక వ్యక్తి మీద ప్రేమతో నేను చెప్పట్లా. మన మీద మనం రక్షించుకోవాలంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై పనిచేస్తేనే కానీ మనకు రక్షణ దొరకదు. ఆ దృష్టితో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.